హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకు ఇంకో వీడియో తీసుకొస్తున్నాం అనమాట, అసెంబ్లీ డ్రాయింగ్ అది మిషన్ డ్రాయింగ్లో. సో ప్రీవియస్ క్లాస్లో అసెంబ్లీ డ్రాయింగ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట, సమ్ ఇంపార్టెన్స్ వ్యూస్ అనమాట. సో డ్రాయింగ్లో ఎటువంటివి ఉంటాయి ఏంటి దాని గురించి ఎక్స్ప్లెనేషన్గా పూర్తిగా టైప్స్ చెప్తాను. అంటే కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ అసెంబ్లింగ్ చేసే పార్ట్స్ అనమాట. మిషన్స్ వైజ్ విడిగా ఇస్తే అసెంబ్లింగ్ ఇస్తాం. అవి ఏంటంటే వర్మ చెప్తాను చూడండి. సో ఇక్కడ సమ్ ఇంపార్టెంట్ వ్యూస్ అనమాట, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టైప్ అనమాట. డిప్లొమా వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే క్వశ్చన్స్ ఇన్ని ఉంటాయన్నమాట. వీటిలోంచి 2 వస్తే ఒకటి రాయాలి. సో ఫస్ట్ వచ్చేసి సాకెట్ అండ్ స్పైగర్ జాయింట్, సెకండ్ వన్ వచ్చేసి స్లీవ్ అండ్ క్వార్టర్ జాయింట్, థర్డ్ వన్ వచ్చేసి నకిల్ జాయింట్, ఫోర్త్ వన్ యూనివర్సల్ కప్లింగ్, ఫిఫ్త్ వన్ ఎసెంట్రిక్, సిక్స్త్ వన్ క్రాస్ హెడ్, సెవెంత్ వన్ బుష్ టైప్ ఫ్లాంజ్డ్ కప్లింగ్, ఎయిత్ వన్ పోస్టర్ బేరింగ్, నైన్త్ వన్ లేత్ టూల్ పోస్ట్, 10th వన్ జిబ్ అండ్ క్వార్టర్ జాయింట్, 11th వన్ స్టఫింగ్ బాక్స్, 12th వన్ మఫ్ కప్లింగ్, 13th వన్ ప్లంబర్ బ్లాక్, 14th వన్ స్క్రూ జాక్, 15th వన్ లేక్ టై స్టాక్ అనమాట. సో ఇవన్నీ మనకి మిషన్ డ్రాయింగ్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లగాళ్ళు, డిప్లొమా వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ సెమిస్టర్ గీసే మెయిన్ క్వశ్చన్స్ అనమాట. వీటిలోంచి ఏవో 2 వస్తాయి. అది ఒక్కొక్కటి 40 మార్కులు ఛాయిస్ ఉంటుంది కాబట్టి ఒకటి ఎస్ఏ క్వశ్చన్ రాస్తే 40 మార్కులు వస్తాయి. అయితే ఆ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎలా గీయాలి, మనకి క్వశ్చన్ పేపర్లో ఎట్లా ఇస్తాడు ఏంటో పూర్తిగా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మిషన్ డ్రాయింగ్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇందులో నుంచి 40 మార్క్స్ క్వశ్చన్స్. ఇది డిప్లొమా స్టూడెంట్స్కి, అంటే డిప్లొమా సెకండ్ ఇయర్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. సో క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ఆన్సర్ ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మీకు క్లారిఫికేషన్ చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. అంటే సేమ్ క్వశ్చన్ ఇచ్చేసి ఆన్సర్ ఎలా చేస్తాం ఏంటంటే వితౌట్ డైమెన్షన్స్, అంటే ఒక షేప్ ఎలా తీసుకురావాలి అనేది క్లారిఫికేషన్ చేస్తాను అనమాట. సో అంతవరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు వీడియో క్లారిఫై చేయండి. నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. చూసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ టైప్ అసెంబ్లీ డ్రాయింగ్ ఆర్ మిషన్ డ్రాయింగ్ ఎలా ఇస్తామో, క్వశ్చన్ ఎలా ఉంటుందో మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతవరకు బాయ్ అండి, నమస్తే, ఉంటాను, బాయ్.